తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈరోజు నిఫ్టీ 50 103 పాయింట్స్ పెరిగి 26,013 పాయింట్స్‌కి ఎగబాకింది. అలాగే సెన్సెక్స్ 388 పాయింట్స్ పెరిగి 84,950 పాయింట్స్‌కి రీచ్ అయింది. ఈరోజు స్టాక్ మార్కెట్ బలంగా ముగిసింది. కారణం ఏంటో తెలుసా? పిఎస్యు బ్యాంక్స్ అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ ఈరోజు బలంగా పెరిగి స్టాక్ మార్కెట్‌ని లీడ్ చేశాయి. అలాగే బీహార్ అసెంబ్లీ రిజల్ట్స్ రాజకీయ స్థిరత్వాన్ని సూచించింది. దానివల్ల ఇన్వెస్టర్స్‌లో నమ్మకం బాగా పెరిగింది. అలాగే మొత్తం సెక్టార్స్ కొనుగోలు జరగడంతో మార్కెట్ బలంగా పెరిగింది ఈరోజు. అలాగే మిడ్ క్యాప్ 0.73% ఇంక్రీజ్ అయింది. అలాగే స్మాల్ క్యాప్ కూడా 0.52% ఈరోజు ఇంక్రీజ్ అయింది. 32 అవుట్ ఆఫ్ 50 నిఫ్టీ స్టాక్స్ ఈరోజు గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. అలాగే అమెరికన్ స్టాక్స్ కొంచెం డౌన్ అయినప్పటికీ అలాగే ఏషియన్, యూరోపియన్ స్టాక్ మార్కెట్ కూడా ఈరోజు బాగా పెరిగింది. అలాగే ఈరోజు ఎఫ్ఐఎస్, డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 12,369 క్రోర్స్ బై చేశారు. అలాగే 11,169 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూసుకుంటే పాజిటివ్లో ఉంది, 1,200 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 12,915 క్రోర్స్ బై చేశారు. 12,144 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్ ఉంది, 771 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిలో చూసుకుంటే డిఎస్ 12,975 క్రోర్స్ బై చేశారు. 11,510 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూసుకుంటే పాజిటివ్లో ఉంది, 1,465 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 13,339 క్రోర్స్ బై చేశారు. 12,896 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్ ఉంది, 442 క్రోర్స్. సో బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో కూడా ఎఫ్ఐఎస్ మంచిగా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. రెండు పాజిటివ్లో ఉంది. సో అందుకే ఈరోజు స్టాక్ మార్కెట్ బలంగా పెరిగింది. టాప్ గెయినర్ చూసుకుంటే ఎటర్నల్, జొమాటో 1.93% ఇంక్రీజ్ అయింది. టాటా కన్జ్యూమర్ లిమిటెడ్ 1.83% ఇంక్రీజ్ అయింది. మ్యాక్స్ హెల్త్ 1.73% ఇంక్రీజ్ అయింది. ఈషర్ మోటార్ 1.7% ఇంక్రీజ్ అయింది. మారుతి సుజుకి 1.31% ఇంక్రీజ్ అయింది. అలాగే ఈరోజు టాప్ లూజర్ చూసుకుంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ 4.74% డౌన్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ 0.83% డౌన్ అయింది. జియో ఫైనాన్స్ 0.78% డౌన్ అయింది. ఏషియన్ పెయింట్స్ 0.72% డౌన్ అయింది. హెచ్డిఎఫ్సి లైఫ్ 0.7% డౌన్ అయింది. ఇవి వాళ్ళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. సో ఈ స్టాక్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా బయింగ్ జోన్లో లేవు ప్రజెంట్. సో నా స్టాక్స్ మీరు బయింగ్ జోన్లో ఉన్న స్టాక్స్ కోసం తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.